హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై 31వ తేదీ వరకు రేషన్ కార్డులు ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ ఈ ఒక్కటి చేసుకోవాలి. లేదంటే గనక మీకు ఆగస్టులో రేషన్ అనేది వేయరు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే మీకు రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి కొత్త రకమైనటువంటి ఒక కార్డులు కూడా ఇస్తున్నారు. ఈ కార్డులు పొందాలంటే తప్పనిసరిగా ఇది చేసుకుంటేనే మీకు ఈ కార్డులు కూడా ఆగస్టు నెలలో అయితే ఇస్తారు. అయితే ఏమేం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను ఫాలో చేసుకునే వారు వెంటనే ఛానెల్ కూడా ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే లబ్ధిదారులు తమ సమీపంలోని రేషన్ షాపుల్లో అయితే ఈ యొక్క బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి, అలాగే మీ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ వెబ్సైట్ కూడా అయితే ఇచ్చారు. సో దాని ద్వారా మీ యొక్క కార్డు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఎఫ్సిసి సెట్స్ ఆప్షన్ ద్వారా రేషన్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక లబ్ధిదారుల పేర్లు అనేది ఈకేవైసీ అనేది పూర్తయినట్లు చూపిస్తుంది. ఇక రెండవ నోటిఫికేషన్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే డెబిట్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం అయితే సిద్ధమైంది. ఇప్పటికే కార్డులు జిల్లాలకైతే చేరాయి. కార్డుపై యజమాని ఫోటోతో పాటు పేరు మరియు అడ్రస్సు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి ఉత్తమ్ ఫోటోలను ముద్రించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే లబ్ధిదారులు తీసుకుంటున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. ఇక తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. సో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. కాగా రాష్ట్రంలో 1.5 కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీన్ని బట్టి చూస్తే మనకు రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకుంటేనే మనకు ఈ యొక్క కార్డు ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు కూడా మీకు అయితే వస్తాయి. ఒకవేళ మీరు చేసుకోకపోతే మీకు ఆ కార్డులు కూడా ఇవ్వరు. తప్పనిసరిగా ఇది చేసుకోండి. అలాగే ఆల్రెడీ ప్రింట్ అయ్యి కార్డులు కూడా రెడీగా అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. ఈకేవైసీ పూర్తయిన వెంటనే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈకేవైసీ పూర్తి చేసిన వెంటనే మాత్రమే ఈ కార్డులను అందిస్తున్నట్లు సమాచారము. ఇందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం అయితే ఇవ్వడంతో అందరూ త్వరగా పూర్తి చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. దీనికోసం సొంతూళ్లకు వెళ్ళవలసిన అవసరం లేదని, ఏ రేషన్ షాప్ నుంచి అయినా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఒకవేళ వేరే ఊర్లో ఉన్నా కానీ ఎక్కడైనా ఉన్నా కానీ తప్పనిసరిగా మీరు ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఆ రేషన్ డీలర్ దగ్గర మీరు ఈ పోస్ట్ యంత్రంలో ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు జూలై 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం. సో ఈ 31వ తేదీ వరకు కంప్లీట్ చేసుకుంటేనే మీకు కార్డుతో పాటు, అంటే కొత్తగా డిజిటల్ కార్డు ఏదైతే ఉందో సో ఆ కార్డుతో పాటుగా నెక్స్ట్ మీకు రేషన్ కూడా అయితే వేస్తారు. మీరు కంప్లీట్ చేసుకోకపోతే మీకు రేషన్ కూడా అయితే వేరండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకుని ఫాలో అవుతుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.